శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్లో హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి మహిళా సంఘాల అధ్యక్షులు, అధికారుల సమీక్షా సమావేశంను రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం. మన చౌదరి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ప్రియాంక అలా, జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఆర్డీఓ రామ్మూర్తి, సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, మెప్మా పీడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ లింకేజీ రుణాలు, వడ్డీ లేని రుణాలు, మహిళా శక్తి రుణాలను పొంది ఆర్థికంగా ఎదుగుతున్న మహిళా సంఘాల మహిళలు వారి ఆనందాలను, అనుభూతులను పంచుకున్నారు. అలాగే వివోఏలు, మండల సమాఖ్య అధ్యక్షులు, ఇతర అధికారులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు మరి హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి మహిళా శక్తి కార్యక్రమం కానివ్వండి, సెర్ప్ కార్యక్రమాల మీద మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలనే కృత సంకల్పంతో దిశానిర్దేశం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మొదట ఈనాడు మరి ఇక్కడికి ఒక వివో సంఘం నుంచి ఒక అధ్యక్షుడు, అలాగే మండల సమాఖ్య సంఘం సంబంధించి అధ్యక్షులు కానివ్వండి, లేదా మహిళా శక్తి కార్యక్రమంలో. నా పేరు ఎరువుల రజిత. మేము మహిళా శక్తిలో భాగంగా ఆవులకి చేయాలి సార్. మీరు ముఖ్యంగా సార్ అంటే ఏమనుకోవద్దు సార్, అంగన్వాడీలో అయినా, ఆశాలైనా, ఎక్కడ గ్రామ పంచాయతీలో చేసే వాళ్ళకైనా కూడా ఒక యూనిఫామ్ ఉంది సార్. కానీ ఈరోజు సార్ టోటల్ మండలాల నుండి మహిళా అధ్యక్షులు, గ్రామాఖ్య సంఘం అధ్యక్షులు. నా పేరు కనకతార, నేను పోతాన మెస్. నేను 2005లో సంఘంలో చేరిన, 2004లో. పేద కుటుంబం, పెద్ద కుటుంబం సార్. 2002లో మా అమ్మ ఒక 50 రూపాయల ఒక మిక్చర్ ప్యాకెట్, ఒక పాపడాల ప్యాకెట్ తీసుకొచ్చింది. స్కూల్ దగ్గర ఉంది కదా మా ఇల్లు. అప్పుడు సీసీ సార్ నాకు కిరాణం షాప్కు 10,000 కావాలంటే, అమ్మ కడతావా 2005లో అంటే, కడతా సార్ 10,000 కావాలి నాకు అన్నప్పుడు వివో నుంచి 10,000 ఇచ్చారు. తర్వాత రాజీవ్ శక్తి అప్పుడున్న ఆంధ్ర బ్యాంకు 10th మెమో పెట్టి కిరాణంకి తీసుకున్నా. తర్వాత 2012-13 జేఎల్జీ అని 5గురం కలిసి డైరీ ఫామ్ పెట్టినాం సార్. ఏపీడి చంద్రమోహన్ రెడ్డి సార్ అని ఉండే. కనకతార కాటారంలో టైలరింగ్ కలెక్టర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా, అది ట్రబుల్ ఏరియా కాబట్టి అక్కడ అన్ని ప్రభుత్వం ఇచ్చారు. కాకపోతే మీరు ఇక్కడ చేసుకోవచ్చమ్మా, నువ్వు చేస్తావమ్మా అని సారు నా మీద ఎంతో భరోసా పెట్టినప్పుడు, కొంత అమౌంట్ పెట్టాలన్నప్పుడు ఎవరు ముందుకు రాలేదు. తర్వాత లాస్ట్కి 2 ఉన్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు నాన్-ఓవెన్ క్లాత్ బ్యాగ్ నడుస్తూనే ఉంది. మండల సమైక్య నుండి 8 లక్షలు, బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి, ఇదంతా మా సెర్పు, మా డిఆర్డీ అధికారుల సహాయంతో సార్ ఆ నాన్-ఓవెన్ క్లాత్ బ్యాగ్ అయినా ప్రజెంట్ ఇప్పుడు ప్రసన్న ఎంటర్ప్రైజెస్. కానీ బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి, మండల సమైక్య ఇప్పటి వరకు 3 ఎంటర్ప్రైజెస్లు చక్కగా నడుస్తున్నాయి సార్ మా డిఆర్డీ అధికారుల సహాయంతో. సార్ నా జీవితాన్ని అనుసరించి ఒక చిన్న పాట, నేను రాసిన పాట సార్. ఏ పీడలేమంటూ విడిపోమంటూ కలిసిపోతున్నాము, విజయానికి నాంది పలుకుతూ. సంఘం అంటే ఏంటో తెలియనప్పుడు మాట్లాడే వాళ్ళం కాదు, సంఘం అంటే ఏంటో తెలిసిన
శక్తి ఉంది ఈ కాలములో. We are all the SHGs, we are all the SHGs, we are. సంతోషం ఉంది సంఘం అంటే మాకు ఇష్టములేండి, సంఘములోనే సంతోషం ఉంది. చేయి చేయి కలుపుకొని కలిసున్నాము, మాట మాట కలిపి మేము ముందుకెళ్తున్నాము. చేయి చేయి కలుపుకొని కలిసున్నాము, మాట మాట ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము. తిరుమల గార్డెనులో విడలేమంటూ విడిపోమంటూ కలిసిపోతున్నాము. విజయానికి నాంది పలుకుతూ We are all the SHGs. La 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 la. వస్తువు కూడా కలెక్టరేట్ ప్రాంగణంలో ఒక మంచి వాతావరణంలో అమ్మేటటువంటి ఆ యొక్క వెసులుబాటును కూడా మేడం గారు కల్పించినారు. ఇదే విధంగా ఎందుకంటే కలెక్టరేట్స్ అన్నీ కూడా దే ఆర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద సిటీస్. ఎక్కడెక్కడైతే ఐసోలేట్ ఉన్నా కానీ మహిళలందరికీ కూడా ఒక మంచి పొటెన్షియల్ ప్లేస్ ఫర్ సెల్లింగ్ దేర్ రకరకాల ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి కానీ వాళ్ళ డిస్ప్లే చేయడానికి కానీ. ఎందుకంటే క్యాంటీన్ అనేటటువంటిది కూడా చాలా మంచి కార్యక్రమం. సో క్యాంటీన్లో భోజనాలు మాత్రమే కాకుండా రకరకాల వినూత్నమైనటువంటి వస్తువులు, హ్యాండిక్రాఫ్ట్స్ ఏదైనా కానీ మరి మహిళలు చేసినటువంటి వాటిని కూడా అమ్ముకోవడానికి ఒక మంచి వేదిక లాగా మనకు తయారవుతూ ఉంది. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా సార్ మేము ఖచ్చితంగా పట్టుదలతోటి మనం ఏదైతే గవర్నమెంట్ మా పైన పెట్టినటువంటి నమ్మకము, మహిళలకు ఉన్నటువంటి ఈ అవకాశం ఖచ్చితంగా సద్వినియోగం చేస్తామని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజే మరి ఆ స్టేట్లోనే మనకు ఒక 50 మంది బయలుదేరి విజయవాడకు, కంకిపాడికి, అదేవిధంగా ఉండి గ్రామాలకు వెళ్ళినారు సార్. సో ఖచ్చితంగా మనము నాణ్యమైనటువంటి పశువులు తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశము. మరి మా జిల్లాలో కూడా ఏంటంటే కలెక్టర్ గారు ఈ 14 రకాల కార్యక్రమాలకు అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫీసెస్ అందరినీ కూడా ఒక్కొక్క యాక్టివిటీకి కమిటీ లాగా పెట్టి మా FDO గారిని కానీ, మా DVHO గారిని కానీ, DWO వారిని కానీ, ఇండస్ట్రీస్ వారిని కానీ, ప్రతి డిపార్ట్మెంట్ అధికారులందరినీ కూడా కమిటీలుగా ప్రతి ఒక్క ఈ 14 రకాల కార్యక్రమాలకు వేసి మరి సమర్థవంతంగా మరి రివ్యూస్ కూడా చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా పారదర్శకంగా, ముఖ్యంగా ఖచ్చితంగా మనీ హ్యాస్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అసెట్, ఇది జరిగేటటువంటి విధంగా మరి మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా శాచురేషన్ మోడ్లో మిగిలిపోయినటువంటి వారందరినీ కూడా సంఘాల్లోకి చేర్పించేటటువంటి బాధ్యత కూడా మీరు మాపై పెట్టి ఉన్నారు. దాన్ని కూడా సమర్థవంతంగా మా సమాఖ్య సభ్యుల యొక్క సహకారంతో చేస్తామని చెప్పేసి, అదేవిధంగా కొత్త వచ్చినటువంటి మార్పు మరి మన రూరల్ ఎకానమీలో కల్పించే విధంగా మా యొక్క సంఘాలన్నీ కూడా పనిచేస్తాయని చెప్పి మేము కూడా చిత్తశుద్ధితోటి గవర్నమెంట్ మా పైన పెట్టినటువంటి నమ్మకాన్ని పంపు చేయకుండా ఆ మార్పు అనేది ఖచ్చితంగా వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాయి సార్. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, వేలేరు సార్. ఇక్కడ 3 APMs పనిచేస్తున్నారు సార్. 9 మంది CCలు పనిచేస్తున్నారు సార్. VOAలు 92 మంది ఉన్నారు సార్. VO అధ్యక్షులు కూడా 92 మంది ఉన్నారు సార్. టోటల్గా మనకి ఇక్కడ స్టాఫ్ 104 మంది పనిచేస్తున్నారు సార్. అలానే మాకు వచ్చేసేసి మండల సమాఖ్యలు 3 ఉన్నాయి సార్. టోటల్ SHGs 2098 గ్రూపులు ఉన్నాయి సార్. టోటల్ మెంబర్స్ వచ్చేసేసి 21,973 మంది సభ్యులు ఉన్నారు సార్. ఈ వేలేరు మండలంలో మనకి 2 గ్రామాలు కవర్ అవుతున్నాయి సార్, కన్నారం అండ్ ఎర్రబెల్లి సార్. అలానే సభ్యుల్ని 223 మంది సభ్యుల్ని చేర్పించాం సార్. ఇంకా 157 మంది ఉన్నారు సార్. వారిని కూడా త్వరలో చేర్పిస్తాం సార్. సార్ ఈ SHG బ్యాంక్ లింకేజ్ కింద సార్ మనకి 3 మండలాల్లో ఇప్పటి వరకు కూడా 365 సంఘాలకి 40.55 కోట్ల రూపాయలను మనము లోన్గా మంజూరు చేశాం సార్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కింద కూడా మనకి 63,81,000 రావాల్సి ఉంది సార్. అలానే స్కూల్ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ కింద మనము ఇంతవరకు కూడా టోటల్ 5,584 యూనిఫామ్స్ స్టిచ్ చేశాం సార్. అమౌంట్ వచ్చేసేసి 4,18,800 రూపాయలు సార్. ఫస్ట్ సెట్ది కూడా అమౌంట్ రావాల్సి ఉంది సార్. ఆ అకౌంట్స్ అన్నీ ఇచ్చాం సార్. అకౌంట్స్ రాగానే వాళ్ళకి అడ్జస్ట్ అవుతాయి సార్. మైక్రో ఎంటర్ప్రైజెస్ టోటల్గా మనకి
ఐడెంటిఫైడ్ వచ్చేసేసి టార్గెట్ లెక్కలు కాదు కానీ కార్యక్రమాలు ఏమన్నా చెప్పండి అమ్మా. లెక్కలు నేను అడుగుతున్నాను, లెక్కలు అని మీరు ఇంటర్నల్ చూసుకోండి. సరే సార్. జస్ట్ వాట్ స్కీమ్స్ ఏమున్నాయి, వాళ్ళని ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేసుకోవచ్చు సార్. ఇందిరా మహిళా శక్తి కింద వస్తే కనుక సార్, ఇందిరా మహిళా శక్తి కింద మనకు వచ్చేసేసి అసంఘటితంగా ఉన్న శక్తి మొత్తము ఈ ఇందిరా మహిళా శక్తి వల్ల ఒకటి మహిళలమందరము ఒక శక్తి అనేది చాలా వచ్చింది సార్. ఈ శక్తిని తమరి యొక్క మన ఆశీర్వాదంతో ఇంకా ముందరికి తీసుకెళ్తామని హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇవాళ ఇంత పెద్ద మహిళా సంఘాలు కార్యక్రమంలో వచ్చిన ఆనరేబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, ఆనరేబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కరీంనగర్ గారికి, ఆనరేబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సిద్దిపేట్ గారికి, డైరెక్టర్ ఫిషరీ శ్రీమతి ప్రియాంక గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అధికారులు అందరం, ఆర్డీఓలు, డిఆర్డిఓలు, ఆల్ ద ఆఫీసర్స్ ఆఫ్ మెప్మా అండ్ డిఆర్డిఏ, ఇక్కడ వచ్చిన ప్రతినిధులు అందరూ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ వచ్చిన నా అక్కలు, మీ అందరికీ పేరు పేరుకి నమస్కారం. నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలతో మాట్లాడితే నాకు చాలా సంతోషం. మామూలుగా అందరం చెప్తారు దట్ మహిళలు అంటే మల్టీ టాస్కింగ్. మీరు అందరం అదికి ఉదాహరణ, ఎగ్జాంపుల్. నాకు తెలుసు మీరు అందరం ఒక 5 o'clock 6 o'clock లేచారు, మీ ఇంట్లో ఉన్న పిల్లలకి స్కూల్ పంపించారు, ఇక్కడ ఈ కార్యక్రమంకి వచ్చారు, అంతే కదా? చేయలేదా? ఓకే. సో దాట్స్ వై వీ హ్యావ్ అరేంజ్డ్ ఫుడ్ హియర్. కానీ చేసి అంటే తయారు చేసి, అది అన్నాను. వంట చేసి ఇక్కడికి వచ్చారు. అండ్ ఇక్కడ కూడా బిజినెస్ గురించి అందరు ఆల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ గురించి మాట్లాడతారు. సో వాస్తవమైన నాకు మీ అందరితో ఇన్స్పిరేషన్ వస్తుంది టు వర్క్ హార్డ్ అండ్ సో యూ ఆల్ ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ సిట్టింగ్ హియర్. ఇప్పుడు మాట్లాడాలి అంటే ఐ నో చాలామంది ఇప్పుడు మాట్లాడారు, సో నేను ఎక్కువ మాట్లాడలేను, ఓన్లీ 3 to 4 points గురించి మాట్లాడతా. ఫస్ట్ ఒకటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. మన హుస్నాబాద్కి సిద్దిపేట్కి 3 మండలాలు చూస్తే రూరల్లో మన దగ్గర 26,571 మెంబర్స్ ఉన్నారు, అర్బన్లో వచ్చేసి అరౌండ్ 5183. ఇప్పుడు కొత్త మెంబర్స్ కొరకు ఒక డ్రైవ్ నడుస్తుంది. అందులో మనము దాదాపు 542 కొత్త మెంబర్స్కి కావాలి. మీ పక్కన ఉన్న కొత్త మహిళలు ఎవరైనాకి కొత్త పెళ్ళి అయింది, ఎవరైనా ఇప్పుడే 18 yearsకి అయ్యారు, వాళ్ళకి ఖచ్చితంగా మీరు మీ ఎగ్జిస్టింగ్ ఉన్న గ్రూప్లో లేకుంటే కొత్త గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా మెంబర్షిప్ జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి ఇప్పుడు మనము ప్రత్యేకంగా ఇప్పుడు అందరం ఇందిరా మహిళా శక్తి పథకం గురించి మాట్లాడారు. అది నంబర్స్లో నేను వెళ్ళట్లేను. మీ అందరికీ తెలుసు ఏమేం కార్యక్రమాలు ఉన్నాయి అందులో. యూనిఫామ్ స్టిచ్చింగ్, తర్వాత క్యాంటీన్, తర్వాత మిల్క్ యానిమల్స్, తర్వాత పౌల్ట్రీ. సో చాలా రకాలు రెవెన్యూస్ ఉన్నాయి. కాన్ఫిడెన్స్తో మీరు ఎక్కడ డెవలప్మెంట్ చేయగలుగుతారు అది మీరు చూడాలి. కన్వర్జెన్స్ అంటే మీరు ఒకటి ఆ కనకతార వచ్చారు ఇక్కడ, షీఈస్ ఫ్రమ్ పోతారాం విలేజ్. నేను యాక్చువల్గా పోతారాంకి వెళ్ళాను, ఆమెకి 3 units చూశాను, ఎందుకంటే ఆమె గురించి మాట్లాడగలుగుతాను. అక్కడ ఆమె అయితే 2021-22 కోవిడ్ పీక్ ఉన్నప్పుడు ఆమెకి యూనిట్స్ ఏర్పాటు చేసింది. కోవిడ్ అప్పుడు మీ అందరికీ తెలుసు, అందరికీ ఉపాధి గురించి జీతం గురించి చాలా కష్టపడారు. అప్పుడు ఆమె పిఎంఈజీపీలో యూబీఐ నుంచి ఒక లోన్ తీసుకొని ఫస్ట్ యూనిట్ ఏర్పాటు చేసింది ఆమె, నాన్ వోవన్ బ్యాగ్స్. చాలామందికి తెలుసు, మనము ఇప్పుడు ఆ బ్యాగ్స్ కవర్లు ఉన్నాయి కదా, ప్లాస్టిక్ కవర్ కాదు, నాన్ వోవన్ కవర్స్ ఉన్నాయి. అదికి కూడా ఓన్లీ రెగ్యులర్ కవర్ కాదు, ఎంబోసింగ్ మషిన్తో ఒక షాప్ పేరు మనము రాయగలుగుతాము, అట్లా అదికి కూడా ఒక మషిన్ కొన్నారు. ఆ మషిన్ తీసుకొని వాట్ షీ టోల్డ్ ఈస్ చుట్టుపక్కల ఉన్న 6-7 జిల్లాలోకి ఆమె ఇప్పుడు సప్లై చేస్తున్నారు. ప్రతి ఒక్క జిల్లాలో చిన్న చిన్న మార్వాడి షాప్స్ అది ఉన్నాయి కదా, అక్కడ మొత్తం సప్లై చేస్తున్నారు. అక్కడ కేవలం 3% మాత్రమే పని చేస్తున్నారు.
అందులో కూడా 2 మహిళలకు ఉపాధి ఇచ్చారు, ఒక ఎర్న్ చేయగలుగుతారు. సెకండ్ యూనిట్ ఆమెకి నేను చూశాను డిస్పోజబుల్ ప్లేట్స్ మేకింగ్. డిస్పోజబుల్ ప్లేట్స్ మేకింగ్కి కూడా ఒక మషిన్కి ఒక పథకం నుంచి లోన్ తీసుకొని సబ్సిడీ తీసుకొని ఏర్పాటు చేశారు. అదికి కూడా పక్కన ఉన్న ప్రోగ్రామ్స్ వాళ్ళతో టైఅప్ చేసి వేరే ఒక పథకం నుంచి ఒక ట్రాక్టర్ ఒక వెహికల్ పర్చేస్ చేసింది. సో 4-5 స్కీమ్స్కి ఒక ప్లేస్లో తీసుకొని ఎలా మనము లాభం తీసుకురాగలుగుతాము, ఎలా మనము ఆ విలేజ్లో ఉన్న చదువుతున్న కాలేజ్లో చదువుతున్న పాపలకి ఉపాధి ఇవ్వగలుగుతాము, అండ్ ఆ తర్వాత ఒక ప్రాఫిట్ కూడా మన ఇంట్లోకి తీసుకురాగలుగుతాము. అదికి ఒక ఎగ్జాంపుల్. సో అండ్ థర్డ్ యూనిట్ ఆమెకి యూనిఫామ్ స్టిచ్చింగ్. సో అందులో కూడా స్టిచ్చింగ్ మషీన్స్ వేరే వేరే స్కీమ్స్ నుంచి అమౌంట్ తీసుకొని లోన్ తీసుకొని లోకల్ ఉన్న మహిళలకి ఉపాధి ఇచ్చేసి చాలామందికి ఇప్పుడు యూనిఫామ్ స్టిచ్చింగ్ ఇప్పుడు ఈ సంవత్సరం కాదు చాలా సంవత్సరం నుంచి చేస్తున్నారు. సో ఈ కార్యక్రమం ఒక్క ఎగ్జాంపుల్ గురించి కాదు, కానీ ఆ ఎగ్జాంపుల్ మీ అందరితో ఎందుకు షేర్ చేస్తున్నాం దట్ మీరు అందరం కూడా మన గవర్నమెంట్కి ఉన్న పథకంకి కరెక్ట్గా ఆహ్వానం ఉంటే అదికి బెస్ట్ యూటిలైజ్ చేసి పెరగడానికి మీ అందరికీ డిస్పోజబుల్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయవచ్చు. నాకు లాస్ట్ పాయింట్ అంటే ఇప్పుడు మనము ప్రభుత్వంకి కూడా వేరే స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్ చూస్తే we will see that ప్రతి గ్రామంలో we are going towards women led development. ఎలా ఇప్పుడు ఒక మెంబర్ ఇక్కడికి వచ్చి చెప్పారు, నాకు చాలా సంతోషంగా ఉంది దట్ నేను ఆ స్కూల్లో చదివాను, నేను అదే స్కూల్కి ఇప్పుడు అమ్మ ఆదర్శ్ పాఠశాల చైర్మన్ అయ్యాను, వర్క్ చేపిస్తున్నాను, నాకు చాలా గౌరవం ఆర్ షీఈస్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. సో నాకు కూడా ఆమెకి చూసి చాలా ఐ ఫెల్ట్ ప్రౌడ్. సో స్కూల్స్లలో అమ్మ ఆదర్శ్ పాఠశాలతో మహిళల ద్వారా స్కూల్స్లలోకి డెవలప్మెంట్కి ట్రై చేస్తున్నాం. యూనిఫామ్ స్టిచ్చింగ్లో ప్రజాపాలనలో ఉన్న 5-6 స్కీమ్స్లో కూడా ముఖ్యమైన ఉన్న మెజారిటీ ఆఫ్ ద స్కీమ్స్ మహిళలకి పేర్లనే ఇస్తున్నాము. సో వైల్ ఈ ఇంకా ఏం పార్టిసిపేషన్ చేయగలుగుతాము దాట్ అది గురించి మీరు ఆలోచించండి. మా సైడ్ నుంచి నేను లోకల్ బాడీస్లో ఉన్నాను కాబట్టి 2 విషయాలు ఖచ్చితంగా చెప్పాల్సింది, అది ఒకటి శానిటేషన్ అండ్ ఒకటి హెల్త్. సో ఇప్పుడు మీరు ప్రతిజ్ఞ తీసుకున్నప్పుడు అన్నారు స్వచ్ఛదనం పచ్చదనం లాగా కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేస్తాము. సో మీ అందరికీ తెలుసు ఇప్పుడు రెయినీ సీజన్ ఉంది కాబట్టి సీజనల్ డిసీజెస్, సీజనల్ వ్యాధులు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్, డైరియా, ఆ రకాలు సీజనల్ వ్యాధులు ఇప్పుడు చాలా స్ప్రెడ్గా పెరుగుతుంది. సో అందులో మీ అందరికీ ముఖ్యమైన బాధ్యత ఫస్ట్ మీ అందరం మీ ఇంట్లోకి శుభ్రమైన పెట్టాలి. శుభ్రమైన అంటే కేవలం మోరీలు అది ఇది కాదు, మీ ఇంట్లో ఎక్కడైనా స్టాగ్నేటెడ్ వాటర్ ఉండకూడదు అంటే మీరు అందరం చూడాలి. సో దట్ ఎవరైనాకి మీ ఇంట్లో కుటుంబంలో ఎవరైనాకి జ్వరం రాకూడదు. ఆ తర్వాత బేసిక్ హెల్త్ అవేర్నెస్, మీరు మీ విఓఏ మీటింగ్స్లో కూడా సబ్జెక్ట్స్ గురించి మాట్లాడతారు. హ్యాండ్ వాష్, సో ప్రతి ఒక్క మీల్ తర్వాత టాయిలెట్ తర్వాత మనకి మన పిల్లలకి అందరికీ ఆ హ్యాబిట్ అయిపోవాలి దట్ వీ మస్ట్ వాష్ అవర్ హ్యాండ్. అందరం డెవలప్ చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా మనము ఆరోగ్యం ప్రపరంగా జీవనం విల్ బీ ఏబుల్ టు లీవ్ అ మచ్ మోర్ హెల్దియర్ లైఫ్. అండ్ అందులో మీ అందరికీ చాలా యూస్ఫుల్గా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో దట్ ఈస్ ద లాస్ట్ పాయింట్ ఐ వాంటెడ్ టు మేక్. అండ్ ఐ థింక్ మీరు ప్రోగ్రామ్ ముందుకి ఏం ప్రతిజ్ఞ తీసుకున్నారు అది మాత్రమే మీరు ఫాలో చేస్తే I think that is more than enough. It's a very comprehensive oath that you all take. So lastly, మీరు ఒక లాస్ట్ క్వశ్చన్తో నేను ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. మీ అందరంలో ఎంతమందికి ఆడపిల్లలు ఉన్నారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. అచ్చా, ఆల్మోస్ట్ ఎవ్రీబడి. ఓకే, సో వన్ ప్రామిస్ ఐ వాంట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. వాళ్ళకి పెళ్ళి ఎప్పుడు చేస్తారు? 18 years.
17 ఇయర్సా అట్లీస్ట్ 21 ఇయర్స్ తర్వాత అప్పటి వరకు స్కూల్కి కాలేజ్కి పంపిస్తారా? ఓకే, సో ప్లీజ్ రిమెంబర్, పెళ్ళి ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్, కానీ అల్టిమేట్ ఉద్దేశం కాదు. సో ప్లీజ్ దయచేసి వాళ్ళకి ఏమొక డిగ్రీ కొరకు కాలేజ్ పంపండి, ఏమొక జాబ్ కొరకు ట్రై చేయండి. తర్వాత 21 అయిన తర్వాతనే వాళ్ళకి పెళ్ళి చేయండి. సో దాట్స్ ఓన్లీ వన్ ప్రామిస్ మీ అందరితో కావాలి. అండ్ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదం, శుభాకాంక్షలు. మరియు శ్రీమతి ప్రియాంక ఆలా గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీమతి గరిమా అగర్వాల్ గారికి, అదేవిధంగా మనకి మున్సిపల్ చైర్పర్సన్ గారు, వివిధ వార్డు నుంచి వచ్చిన కౌన్సిలర్స్ కావచ్చు, అదేవిధంగా మనకి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. స్పెషల్గా చెప్పాల్సింది, మనకి ఈరోజు మహిళా సంఘాలు, విలేజ్ ఆర్గనైజేషన్స్, మండల్ సమాఖ్య, అదేవిధంగా జిల్లా సమాఖ్యకి సంబంధించిన ఆఫీస్ బేరర్స్ యాజ్ వెల్ యాజ్ చైర్పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఒక స్పెషల్ అండ్ వామ్ వెల్కమ్ తెలియజేస్తున్నాను. 18,000 విలేజ్ ఆర్గనైజేషన్స్ మనకి ఎస్హెచ్జీస్ ఉన్నాయి, ఒక 723 విలేజ్ ఆర్గనైజేషన్లు, దాన్ని మళ్ళీ మనకు ఒక 23 మండల సమాఖ్యలు, ఒక జిల్లా సమాఖ్య. మెప్మా నుంచి చూసుకున్నట్లయితే సుమారు 4,168 మంది ఉన్నారు. దాదాపు మనకి మెప్మా నుంచి ఉన్నవాళ్ళు. ఏరియా లెవెల్ ఫెడరేషన్స్ ఉన్నాయి 123, దాని తర్వాత టౌన్ లెవెల్ ఫెడరేషన్స్. సో ఇది మన జిల్లాకి సంబంధించి, సిద్దిపేట జిల్లాకి సంబంధించిన బ్రాడ్ ఓవర్వ్యూ. ఇప్పుడు ఈరోజు మనకి మీటింగ్కి హన్మకొండకి సంబంధించి భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, వేలేరు నుంచి వచ్చి ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్ నుంచి చిగురుమామిడి, సైదాపూర్ నుంచి ఉన్నారు. హుస్నాబాద్కి సంబంధించి హుస్నాబాద్, అక్కన్నపేట, కోయడ మండలాల నుంచి కూడా అందరూ వచ్చి ఉన్నారు. వచ్చినందుకు, మీ అనుభవాల్ని షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు అన్నిటికంటే మొదటిది, మనం ఎప్పుడైతే ఈ సమ్మర్లో స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు యూనిఫామ్ స్టిచ్చింగ్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు, మొదటిసారి నేను జిల్లాలో కలెక్టరేట్లో ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు మహిళా సంఘాలతో మీటింగ్ చేసినప్పుడు, మీకు టైం బౌండ్ మేనర్లో స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందు యూనిఫామ్స్ స్టిచ్ చేసి ఇవ్వాలి అంటే మహిళలు అందరూ కూడా ఎంతో పాజిటివ్గా, తప్పకుండా సార్ మీరు ఇచ్చిన డెడ్ లైన్కి కట్టుబడి ఉంటాము, ఆ డెడ్ లైన్ కంటే 2 రోజులు ముందే ఇస్తాం కానీ డిలే చేయమన్నారు. ఫైనల్గా స్కూల్స్ రీఓపెన్ అయ్యే ముందుకి మొత్తము 86,000 యూనిఫామ్లు క్వాలిటీ తోటి కుట్టి ఇన్ టైంలో సక్సెస్ఫుల్గా ఇచ్చారు. రిపేర్ వర్క్స్ అనుకున్నాము, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసుకున్నాము. మన పిల్లలు ఎక్కడైతే చదువుతున్నారో స్కూల్ ఎలా ఉంది, పరిసరాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి నేర్పించే విధానం ఎలా ఉంది, టీచర్లు ఎలా ఉన్నారు, అవన్నీ కూడా మనం అందులో భాగస్వామ్యం కావాలి, మనము దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో కమిటీలు ఏర్పాటు చేశాము. దానికి సంబంధించిన వర్క్స్ కూడా ఇచ్చుండొచ్చు. ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రిపేర్స్ కావచ్చు, అన్నీ కూడా మహిళా సంఘాల ద్వారా ఏఏపీసీలు ఏవైతే మనం ఏర్పాటు చేశామో ఆ కమిటీలు వర్క్స్ చేసినందుకు కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకి వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఇందాక మహిళా శక్తి గురించి చెప్పారు. మహిళా శక్తిలో మనకి చాలా అంశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి సర్ప్ ద్వారా వడ్డీ లేని రుణాలు కావచ్చు, మనకి శ్రీనిధి కావచ్చు, బ్యాంక్ లింకేజ్ కావచ్చు, వివిధ అంశాల కింద మనం లోన్స్ తీసుకుంటున్నాం. నా సజెషన్ ఏంటి అంటే, లోన్ తీసుకున్నాము బ్యాంక్ లింకేజ్ ద్వారా, మనకి డిఫరెంట్ ఫండ్స్ వస్తూ ఉన్నాయి. కాకపోతే మన సొంత ఐడియాస్ కూడా ఏమన్నా ఉంటే వాటిని కూడా సజెస్ట్ చేయండి. ఇప్పుడు జరుగుతున్న స్కీమ్ వరకు మీకు మంచిగా లబ్ధి జరుగుతుంది, మీకు బెనిఫిట్ అవుతుంది అని అందరూ కూడా చెప్పున్నారు. దాన్ని ఇంకే విధంగా బెటర్ చేయొచ్చు, ఇంకా ఇంప్రూవ్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటి? ఎక్కడికైనా వేరే జిల్లాలు కావచ్చు, వేరే రాష్ట్రాలకి ఎక్స్పోజర్ విజిట్స్కి వెళ్దాము అని అనుకుంటే ఆ రకంగా కూడా మీరు సూచిస్తే డెఫినెట్గా మనం ట్రైన్ కానివ్వండి, బస్సు కానివ్వండి అరేంజ్ చేసి ఒకరోజు వెళ్ళి అక్కడ ఉండి చూసి మరీ రిటర్న్ వద్దాం. ఆ ఇనిషియేటివ్ అనేది మీ నుంచి ఉండాలి. మనము ఎప్పుడైతే సాటిస్ఫై అయిపోయి ఇది మనకి సరిపోతుంది అని అనుకుంటామో ఆ రోజు మనం ఒక అడుగు ముందుకు వేయలేం. ఇది మనకి సరిపోదు, ఇంకా మనం ఎదగాలి, ఇంకా మనం ఏదైనా సాధించాలి, ఆ దృక్పథము, ఆ మనోధైర్యంతో ముందుకెళ్తే డెఫినెట్గా మీరు ఇంకొక అడుగు ముందుకేస్తారు. మన లైఫ్లోనే ఎన్నో అంశాల్లో మనము ఇబ్బందులు కావచ్చు, అవసరం లేదు, కానీ
ఏ రాష్ట్రానికి వెళ్ళాలి, ఏం చూడాలి అనేది మాత్రం మీరు ఫైనల్ చేసుకోవాలి. అది ఎలా అని చాలామంది అడగచ్చు, మాకెలా తెలుసు అని. ఇప్పట్లో మొబైల్ వాడని వాళ్ళంటూ ఎవరు లేరు నాకు తెలిసినంతవరకు అయితే. యూట్యూబ్ చూస్తారు, ఫేస్బుక్ వాడతారు, వాట్సాప్ వాడేవాళ్ళు ఉన్నారు. మీకు ప్రపంచం కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏది బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అని మొత్తం మీరు చూడొచ్చు. చూసి ఏదైనా రాష్ట్రానికి వెళ్దాము అంటే చెప్పండి, వీ విల్ డెఫినెట్లీ అరేంజ్. లాస్ట్గా ఆర్గనైజ్ చేసిన సిద్దిపేట్ కలెక్టర్ గారికి, కరీంనగర్ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్స్, ఆల్ అదర్ సీనియర్ ఆఫీసర్స్, మన మెప్మా గ్రూప్స్ అండ్ ఆల్ ది ఎస్హెచ్జి ఉమెన్ అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు వేరే మీటింగ్ కోసం ఇక్కడ వచ్చాను, కానీ మీటింగ్ కోసం వచ్చినప్పుడు మినిస్టర్ గారు ఈ మీటింగ్ కూడా అటెండ్ కమ్మని చెప్పారు. సో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీటింగ్ అటెండ్ కావడం వల్ల చాలా విషయాలు నాకు తెలిసాయి. సో మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి, లేదా మీలో ఉన్న ఈ సక్సెస్ స్టోరీస్ వినడానికి నాకు ఈ అవకాశం కలిగింది. సో ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలు. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ప్రోగ్రామ్స్ ఎస్పెషలీ మహిళా శక్తి అనే ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఎస్పెషలీ మన మంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ 2 జిల్లాస్లో కూడా, హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో చాలామంది ఈ ప్రోగ్రాం ద్వారా లబ్ధి పొందారు. అదేవిధంగా ఫిషరీస్ నుంచి కూడా మాకు ప్రతి జిల్లాకి కూడా ఇప్పుడే మినిస్టర్ గారికి నేను చెప్పాను. సో మినిస్టర్ గారి మాకు అప్రూవల్ ఇస్తే ఫిషరీస్ తరఫున కూడా మా ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో మేము కూడా ఎస్హెచ్జి ఉమెన్కి ఇవ్వాలి అని కోరుతున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఏది ఇచ్చినా కూడా సక్సెస్గా చేసి చూపించాలంటే ఫస్ట్ మహిళలే ముందుంటారు. కాబట్టి ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా సక్సెస్ చేస్తారనే నమ్మకంతో త్రూ ఫిషరీస్ డిపార్ట్మెంట్ మా దగ్గర మొబైల్ ఫిష్ రీటైల్ అవుట్లెట్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. అది ఈసారి ప్రతి జిల్లాకి కూడా కొన్ని కేటాయిస్తున్నాము. అదేవిధంగా ఇంకా చెరువులు తవ్వుకోవడం కానీ, లేకపోతే ఫిష్ సీడ్ వేసుకోవడం కానీ, ఈసారి ముఖ్యంగా ఎస్హెచ్జి ఉమెన్తో ఒక ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి ఎవరైతే ముందుకు వస్తారో ఈ స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళనే బెనిఫిషరీస్గా సెలెక్ట్ చేసుకుందామని ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చి ఉన్నాము. సో మినిస్టర్ గారి అడ్వైస్ని బట్టి మళ్ళీ ఒకసారి డీటెయిల్గా త్రూ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ తోటి మీతో మీటింగ్ పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ని కూడా ఈ డిస్ట్రిక్ట్స్లో ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, ఇప్పటి వరకు మహిళా శక్తి ప్రోగ్రాంలో మీరు అందరు చూపించిన సక్సెస్ని కంగ్రాచులేట్ చేస్తూ మినిస్టర్ గారికి అండ్ ఇద్దరు కలెక్టర్స్కి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ, శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, సిద్దిపేట్ జిల్లా కలెక్టర్ గారికి, డైరెక్టర్ ఫిషరీస్ గారికి, సిద్దిపేట్ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారికి, ఇతరు ఉన్నత అధికారులు, డిఆర్డిఏ వారి సిబ్బంది అందరికీ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అందమైన మహిళలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందమైన చెప్తే అనేది ఎక్కువ సరే, ఐ స్టాండ్ కరెక్టెడ్. సక్సెస్ఫుల్ అండ్ పవర్ఫుల్ విమెన్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మంత్రి గారు ఆహ్వానం మేరకు నా జిల్లా దాటి నాకు 2 మండలాలు వస్తుంది. ఇక్కడ హుస్నాబాద్ నియోజకవర్గంలో చిగురుమామిడి, సైదాపూర్. మిమ్మల్ని కలవడానికి, మీ మాట వినడానికి ఇక్కడికి రావడం జరిగింది నా కరీంనగర్ జిల్లా దాటి. కానీ వచ్చిన తర్వాత చాలా సంతృప్తి అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు మీ నుంచి నేర్చుకునే సందర్భంలో చాలా నాకు దొరికింది. కాబట్టి ఇంకొకటి గారు, సిద్దిపేట కలెక్టర్ గారు అందరూ మాట్లాడుతూ ఒకటే విషయం ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఏ రంగాలు చూసినా మహిళలు ముందుగా ఉంటారు, నమ్మకస్తుడుగా ఉంటారు. సో ఏ స్కీమ్ చేసినా మహిళలతోనే ప్రారంభిస్తే తప్పకుండా విజయవంతంగా ఉంటామనేది అందరూ చెప్పడం జరిగింది. నా అభిప్రాయం కూడా ఇదే. ఎందుకంటే ఈరోజు బ్యాంక్ లింకేజ్ వాటికి చూస్తే సో 100కి 100%, 100 దాటిపోయింది యాక్చువల్లీ బ్యాంక్ లింకేజ్ చూస్తే. దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫెయిల్ అయిపోయిన అంటాం లోన్స్లో. మిగతా బ్యాంకర్స్తో మీటింగ్ అయ్యేటప్పుడు వేరే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు, కానీ మహిళా సంఘాలు మాత్రం 100కి 100% రీపేమెంట్ ఉంటుంది. మహిళలు ఎప్పుడు కూడా ఫెయిల్ కావు, ఎప్పుడైనా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఏ పని చూసినా అంటే గతంలో మనకి కోవిడ్ టైంలో ఇంటి హౌస్ టు హౌస్ సర్వే ఉండొచ్చు, ఇమ్యునైజేషన్ గురించి
ప్రతి రకాల పనిలో ముందుకి ఉంటారు. కానీ ఒకటేంటంటే ఇప్పుడు వరకు మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉండొచ్చు, కస్టమ్ హైరింగ్ సెంటర్ ఉండొచ్చు. అది కాకుండా ఈ ఆర్థికంగా చూస్తే వడ్డీ లేని రుణాలు తప్ప ఎక్కువ యూనిట్స్ అనేది మనం పెట్టుకోలేకపోయాము. ఈ సందర్భంలో కొంత కొరత ఉండిపోయింది. అంటే ఎప్పుడైనా చూస్తే ఓన్లీ ఆ రివాల్వింగ్ ఫండ్ గురించే మాట్లాడేవాళ్ళు. ఒక చేతి నుంచి ఇంకొక చేతికి డబ్బు పోయింది, కానీ డబ్బు మీద ఇంకా డబ్బు ఏ విధంగా సంపాదించాలనేది ఆ ఆలోచన కొంచెం వెనకపడింది. ఈరోజు మనకి ఇందిరా మహిళా శక్తి పథకం వచ్చిన వల్ల ఏమవుతుంది అంటే, ఏ రకంగా స్పీడ్లో మహాలక్ష్మి స్కీమ్లో బస్ ఎక్కి మీరు వెళ్ళిపోతున్నారు, ఆ రకంగా ఈరోజు మీరు ఆర్థిక స్వేచ్ఛలు కూడా ముందుకి ఉన్నారు. ఎందుకంటే అన్ని రకాల స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ ఆర్థిక స్వేచ్ఛ కన్నా ఎక్కువ విలువైన ఏ స్వేచ్ఛ కూడా లేదు. సో వంటగది నుంచి ప్రపంచం చూడాలంటే తప్పకుండా మీరు ఆర్థికంగా మీ తయారు చేసిన ఉత్పత్తి మీద మనం అందరం గర్వపడాలి. ఆ రకంగా మీరు తయారు చేస్తే కనుక అప్పుడు నిజమైన వాస్తవమైన ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది. సో దయాభావం కాకుండా గర్వభావంతో బతకాలి, డిగ్నిటీతో బతకాలనేది నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. సో మహిళలు ఎవరికన్నా తక్కువ లేదు అని అందరూ అంటారు, కానీ ఒక మహిళగా నేను కొంచెం పార్షియల్గా ఉంటాను. సో మహిళా పక్షపాతిగా ఉంటాను. కాబట్టి నా దృష్టిలో ఏంటంటే అంతకన్నా మహిళల్ని ముందు ఉంటారు. సో ఇది ఈసారి మీకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ 14 రకాల స్కీమ్స్లో మంచి గ్రౌండింగ్ చేస్తూ, ఎక్కడైనా మీరు లోన్ తీసుకుంటున్నారు, ఇప్పుడు వరకు ఏ విధంగా లోన్ రీపేమెంట్, ఇంత దూరం నుంచి నన్ను పిలిపించి ఈ అవకాశం నాకు కల్పించిన మంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జిల్లా కలెక్టర్ కరీంనగర్ గారు, జిల్లా కలెక్టర్ సిద్దిపేట గారు, డైరెక్టర్ ఫిషరీస్ గారు, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, డిఆర్డీఓ పీడీలు, మండల సమైక్య అధ్యక్షులు, ఐకేపీ మెక్మా ఈ డిఆర్డీఓ సిబ్బంది, ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కాచెల్లెలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మహిళా సంఘాలకు నేను 2005లో మార్క్ఫెడ్ చైర్మన్ అయినప్పుడు 2005లో మార్క్ఫెడ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనాడు మహిళా సంఘాలతోటి మొక్కజొన్న కొనుగోలు, దాని తదుపరి వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించిన మార్క్ఫెడ్ చైర్మన్గా. ఆనాడు నుంచి మహిళా సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో కూడా అనేక మహిళా సంఘాల కార్యక్రమాలు నిర్వహించినటువంటి సంగతి. అప్పటి నుండి పాటలో స్ఫూర్తి ఆనాడు విజయ్ కుమార్ గారు, కొప్పుల రాజు గారు ఈ మహిళా సంఘాలకు ఒక సాధికారికత రావాలి, ఆర్థికంగా వెసులుబాటు కలిగి వాళ్ళంతా కూడా స్వయం కృషి మీద నిలబడాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఇవాళ నిజంగా మీరంతా చెప్పినట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటుంటే మేము వంటింటికి పరిమితం కాదు, 100 మందిని ఎదుర్కోగలిగే శక్తిగా మేము తయారైనని చెప్పినట్టు చాలా ధైర్యంగా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు నిజంగా మీరు ఏ చరిత్ర తీసుకున్నా కూడా మార్గదర్శకత్వం చేయగలిగితే ఆ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి చరిత్రలు అనేకం. పిల్లలు చదువుకున్నా, పిల్లలు ప్రయోజకులైనా, పిల్లలకు సంబంధించినటువంటి అన్ని రకాల శ్రద్ధ తీసుకునే తల్లిగా, చెల్లిగా, అక్కగా అనేక రకాలుగా ఈరోజు మహిళలు తమ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం కూడా మళ్ళీ తెలంగాణ పాలన తిరిగి మరొక్కసారి మహిళలకు సంబంధించినటువంటి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలను మీ ముంగిటి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. మీరు ఇంతకుముందు మాట్లాడుతుంటే మాకు మహిళా సంఘానికి 50 కుర్చీలు ఇవ్వండి, లేదా ఇంకొకటి ఏదో ఇవ్వమని అడుగుతా ఉన్నారు. నేను మిమ్మల్ని ఎవరిని అడిగేటువంటి అవసరం లే. ఇవాళ ప్రభుత్వం తరఫున అనేక రకమైనటువంటి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. మీరే నలుగురికి సహాయం చేసే విధంగా ఆర్థికంగా ఎదగడానికి ఈ సమావేశాలు ఉపయోగపడాలని, అందుకు నేను స్థానిక శాసనసభ్యుడిగా మీ అందరికీ అండగా ఉంటాను. మీరు దయచేసి కార్యక్రమాలను రూపొందించుకోండి.
మీకు అన్ని రకాలుగా సహకారం చేస్తామని చెప్పడానికి మాత్రమే రమ్మన్నాం. తుకుడా మనకి 7 ముక్కలైంది కరీంనగర్, 7 ముక్కలైంది కరీంనగర్. కానీ ఇది మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఈ జిల్లాకు సంబంధించినట్టు అనేక కార్యక్రమాలు జరిగే సందర్భంగా నేను మీ అందరి ఆశీర్వచనంతో పార్లమెంటు మెంబర్ అయితే 2005 నుంచి 9 దాకా మార్కెట్ చైర్మన్ 5 ఏళ్ళు ఉండే. కానీ 3.5 ఏళ్లకే ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పార్లమెంటుకి ఇవ్వమంటే పార్లమెంటు మీ అందరి ఆశీర్వచనంతో పోయినాం. మనందరి ఆకాంక్ష తెలంగాణ కోసం పోరాడినాం. ఆనాడు మా నాయకురాలు సోనియా గాంధీ గారు మహిళలందరికీ స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు ఇచ్చింది. ఇలా మీరు అంటా ఉంటున్న ఆశ్చర్యం అనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు అమ్మ ఆదర్శ, ఆ పార్టీ వాళ్ళు కావచ్చు ఏ పార్టీలైనా మిమ్మల్ని ఓర్తలేరని 50% మీదే నాయకత్వం, 50% మించి కూడా పొందే హక్కు మీకుంది. ఇలా మీరు చేసే కార్యక్రమాలు ప్రజాస్వామికంగా మిమ్మల్ని ఇంకా ఉన్నత స్థానానికి తీసుకుపోవాలని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నా. ఇలా శ్రావణ శుక్రవారం ఇంతమందిని కలిసే అవకాశం వచ్చింది. మీ అందరికి ఇక్కడ మంచి భోజనాన్ని కూడా ఏర్పాటు చేసిన మీ అందరికీ మరి ఒక చిన్న బహుమానం కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నా. కానీ నేనేమంటున్నా అంటే మీరు ఆర్థికంగా ఎదగండి. ఈరోజు వ్యాపారం చేయాలన్నా లేదా ఇతరత్ర కార్యక్రమం చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో నేను డిసెంబర్ 3 నాడు ఎన్నికైతే డిసెంబర్ 7 నాడు కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాం. డిసెంబర్ 9 నాడు శాసనసభ ప్రారంభం, మా సోనియా గాంధీ గారి జన్మదినం. ఆనాడు ఉదయం 11 గంటలకు శాసనసభ వేదికగా మహిళలు తెలంగాణ అక్కా చెల్లెలందరికీ కూడా ఉచితంగా బస్ సౌకర్యాన్ని కలిగజేసినామనే మాట మనం చెప్తున్నాం. ఈరోజు 2500 కోట్ల రూపాయలతోటి ఉచితంగా ప్రయాణం చేయగలిగినారు. 85 కోట్ల మంది ట్రిప్పులు మహిళలు ఈరోజు 270వ రోజు. క్రిటిసిజం అప్పుడప్పుడు వస్తూ ఉన్నా దానికి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పాపం 43,000 మంది ఆర్టీసీ కుటుంబ సభ్యులు, డ్రైవర్లు, కండక్టర్లు ఒకరోజు మన రాఖీ పౌర్ణమి రోజు అత్యధిక రికార్డు స్థాయిలో 64 లక్షల మంది ప్యాసింజర్లను చేరవేసినంటే అదొక గొప్ప. అందులో 17 కోట్ల రూపాయల విలువ గల ఉచిత ప్రయాణాన్ని నా అక్కా చెల్లెలు చేయగలిగారు. ఆర్టీసీ 15 కోట్ల రూపాయల ఆదాయం తీసుకుంది. ఆ విధంగా ఆర్టీసీ అందుకే చెప్తారు, ఇంటికి వచ్చిన గొడ్డొచ్చిన వేళ పిల్లొచ్చిన వేళ అని సామెతం దూరాల. ఈరోజు మనం ఇంటికి ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి వచ్చిందంటాం. ఆర్టీసీ కూడా మహాలక్ష్మి రూపంలో ఒక అదృష్ట లక్ష్మి వచ్చి ఇలా ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడి ముందుకు లాభాల దిశగా పోతా ఉంది. ప్రభుత్వ సహకారము, మీరంతా బస్ ప్రయాణాన్ని ఉపయోగించుకోవడం, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు ఇస్తా ఉన్నాయి. మీకు సంబంధించి ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలే కాక రైతు వేదికల ద్వారా కూడా ఏదైనా, నేను రైతు వేదికలు దాదాపు 13-14 పాల్గొన్నా. ఇంకొక వ్యవసాయ ఆధారితమైనటువంటి పరిశ్రమలన్నీ మీకు సమాచారాన్ని ఇస్తాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేకమైన పథకాలు ఉన్నాయి, వాటిని వినియోగించుకోండి. ఒక్కొక్క మహిళ ఒక్కొక్క శక్తిగా ఎదగాలి. రేపు రాబోయే కాలంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు, స్థానిక ఆర్డీఓ, ఎంఆర్ఓలు అందరూ, మున్సిపల్ కమిషనర్ కలిసి ఒక పారిశ్రామిక ఏరియాను దాదాపు 100 ఎకరాలలో ఇండస్ట్రియల్ కార్యాలయం కూడా పెట్టబోతా ఉన్నాం. మీరు అంటున్నటువంటి 10-15 మంది కలిసి ఏదైనా పరిశ్రమ పెట్టదలుచుకుంటే ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డిఐసి జనరల్ మేనేజర్ ఒకసారి పంపేదో పెట్టుకోగలిగితే కూడా వాళ్ళకి అన్ని రకాలుగా మండల సమైక్యల ద్వారా ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటాం. అంతేందుకు ఆర్టీసీ కూడా బస్సులు అవసరం ఉన్నాయి. మొన్ననే మా డైరెక్టర్ దివ్యా మేడంను, గతంలో ఉన్న సందీప్ సుల్తానియా గారిని, ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ కూడా కలిసి ఆర్టీసీకి అవసరమైన బస్సులన్నీ మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. మండల సమైక్యాలు మీ అందరూ కూడా రేపు రాబోయే కాలంలో ఆర్టీసీ బస్సుల యాజమానులుగా బస్సులే మీరు కొని మీ ద్వారా మళ్ళీ మీకు కిరాయి ఇచ్చి ఆ బస్సు యొక్క కిరాయిని మీకు ఇచ్చే విధంగా ముందుగా మొదటి దశలో 600 మండల సమైక్యలకు 600 బస్సులు కొనుగోలు యొక్క డిస్కషన్ స్టార్ట్ అయింది. తొందరలో కార్యరూపం ఆర్టీసీ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి అధికారులు చర్చలు చేస్తూ ఉన్నారు. అది కూడా ఒక శుభప్రదమైనటువంటి కార్యక్రమం మాట మనం చేస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలుగా పోతే కూడా మొన్న రాగానే అందరికి కూడా పావుల వడ్డీ శాతాన్ని మళ్ళీ ఇవ్వడం జరిగింది. స్త్రీ శక్తి పేరు మీద ప్రతి మహిళ కోటీశ్వరులు కావాలని 1,00,000 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని ఒక ప్రోగ్రాం పెట్టుకుని 5 ఏళ్లలో
అన్ని రకాల కార్యక్రమాలని మహిళలకు ఇచ్చే విధంగా చేస్తున్నాం. రేపు ఇందిరమ్మ ఇల్లు రాబోతా ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళలకే ఇస్తాం. ఇప్పటికే ఫేర్ ప్రైస్ షాప్ మహిళలకే ఇస్తా ఉన్నాం. ఇంకా అంగన్వాడీ కార్యక్రమాలు, ఇతరత్ర అనేక కార్యక్రమాల లోపల కూడా మహిళలకు సంబంధించిన అన్ని రకాల సేవ చేసేటువంటి ఆలోచనతో ఉన్నాం. దయచేసి గ్రామాన్నే మీకు అప్పచెప్తా ఉన్నారు. ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల మీదే, అంగన్వాడీ మీదే, మహిళా సంఘాలకు మీదే, మొత్తం శక్తి అంతా మీ దగ్గరనే ఉంది. ఇలా ఏదైనా గ్రామ రూపురేఖల్ని మార్చే శక్తి మీ దగ్గర ఉంది. ఉన్నాం. మీరు మీ గ్రామాలకు వెళ్ళిపోయిన తర్వాత రేపు 5వ తారీఖు నాడు టీచర్స్ డే వస్తూ ఉంది. మీరు అమ్మ ఆదర్శ పాఠశాల నాయకురాలుగా మీ గ్రామంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులను పిలవండి. అక్కడున్న ఉపాధ్యాయులను సన్మానం చేయండి. తల్లిదండ్రులను కూడా పిలవండి. వాళ్ళందరికీ చెప్పండి, ఈ పాఠశాలను బలోపేతం చేసుకుందాం. ఇక్కడి పిల్లల్ని ఇక్కడనే ప్రైవేటు బస్సు ఈ ఊరికి రాకుండా ఇక్కడనే మంచి విద్యాబోధన అందించుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దామనే ఒక ప్రయత్నాన్ని మీరు ప్రారంభించండి. తప్పకుండా ఎక్కడో ఒక ప్రారంభమైనటువంటి ఉద్యమం తప్పకుండా మొత్తం పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. దాంతో పాటుగా మీ అందరూ కూడా ప్లాస్టిక్ రహితంగా చేయాలనే ఆలోచనతో మొదటి దశలో 33 గ్రామాలకు స్టీల్ సంబంధించినటువంటి ఏదైతే సిద్దిపేట జిల్లాలో మన కోహెడ మండలంలో ఇచ్చినటువంటి విధంగా ప్రతి గ్రామానికి ఒక స్టీల్ బ్యాంకు 500 ప్లేట్లు లేకపోతే 500 కిట్ ఉందో అది ముందుగా 33% గ్రామాలకు ఎవరైతే గ్రామ సంఘాలు ముందుగా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలను అమలు చేస్తారో వాళ్ళ ద్వారా ఆ మండల ఐకేపీ నాయకుల ద్వారా మండల మహిళా సమైక్య ద్వారా 3 దశలుగా మొత్తం హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్లాస్టిక్ లేకుండా గ్రామాల ఏ కార్యక్రమంకి ఇచ్చి దానికి సంబంధించిన విధంగా ఉపయోగించుకునే విధంగా ఒక కార్యాచరణ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. మీ అందరూ సహకరిస్తే అది ఆ విధంగా చేద్దామంటారా? ఏమంటారు మీరంతా? అవసరమా? స్టీల్ మెయింటైన్ చేస్తారా? సిద్దిపేట జిల్లాలో ఏదైనా గ్రామాలు ఇచ్చిన మండల సమైక్య అధ్యక్షులు మనం ఇచ్చుకుంటు కదా, గ్రామాలు ఇచ్చారా మీ దగ్గర ఎక్కడన్నా? డోనట్ కోహెడా మండల్లో చేస్తే కోహెడా వివో వాళ్ళు తీసుకొని కోహెడా వివో వాళ్ళు అందరూ ప్లాస్టిక్ నిషేధించడం ద్వారా చిన్న చిన్న ఫంక్షన్లు కానీ వేరే మన మహిళలలో ఎక్కడ ఫంక్షన్స్ జరిగినా కానీ ప్లాస్టిక్ నిషేధించి ఆ స్టీల్ మేము వారికి ఇచ్చేస్తున్నాం. ఫ్రీయే సార్, పైసలు ఇప్పుడు వరకైతే ఫ్రీయే తీసుకుంటాం. ఇంకా తీసుకోవాలి, మా తీర్మానం పెట్టుకోలేదు సార్ ప్రస్తుతం. అంటే నిర్వహణ మందం తీసుకుంటాం సార్, తీర్మానం చక్కగా అడిగేయాలి. ప్లాస్టిక్ ను లేకుండా చేయాలని ఒక ఆలోచనతో మీ ముందు ఒక ప్రతిపాదన వస్తా ఉన్నా. దాన్ని మీరందరూ కూడా మరి మీ యొక్క సంఘాలను గ్రామ స్థాయిలో గట్టిగా పనిచేసి మేము రైతు వేదికల ద్వారా వచ్చే స్కీమ్స్ అనేకం ఉన్నాయి. వాటికి సంబంధించి మళ్ళొక్కసారి మీ రైతు వేదికల దగ్గరికి వచ్చినప్పుడు మీ ఐకేపీ సంఘాల ద్వారా ఒక ఫార్మెట్ కూడా మీ అందరికి ఇస్తా. ఎవరెవరైతే ఉత్సాహంగా ప్రభుత్వ పథకాలు ఉన్నాయో బ్యాంకు పరంగా కూడా ఇబ్బంది లేకుండా నేను అధికారుల ద్వారా సమన్వయం చేసి బ్యాంకు లోన్ కూడా మీకు టైప్ చేస్తాం. తప్పకుండా ఆ స్కీమ్స్ అని ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. మీరంతా కూడా శక్తివంతులు. మీరే ఇతరులకు సహాయం చేసే విధంగా ఆర్థికంగా రేపు పొద్దున మంచి ఉపయోగపడే విధంగా మీరు పనిచేయమని చెప్పి కోరుతా ఉన్నాం. తర్వాత మండల సమైక్య అధ్యక్షులు కావచ్చు, గ్రామ సమైక్య అధ్యక్షులు, మరి వివోఏలు మీ అందరు కూడా డ్రెస్ కోడ్ కావాలని అడుగుతా ఉన్నారు. మొన్ననే ఎలక్షన్లో బాగా పైసలు ఖతం అయిపోయింది. ఎక్కడ 279 మంది వివోలకు గ్రామ సమైక్య అధ్యక్షులు కంటే 500 అయితే రెండా అందరికి 73 వేలు కష్టం కదా, అవునా కదా? కాబట్టి ఫస్ట్ పేజీలో వీళ్ళందరికీ మాత్రం తప్పకుండా మిమ్మల్ని పిలిచి నేను ఆ బాధ్యత వీళ్ళని డ్రెస్ కోడ్లా వాళ్ళకి ఏది బాగుంటుందో సెలెక్ట్ చేయండి, రేటు కూడా నెగోషియేట్ చేయండి, నేను పేమెంట్ చేస్తా, వాళ్ళకి ఇప్పిస్తా అని చెప్తాను. దాని తర్వాత ప్రతి గ్రామైక్య సంఘం ఎవరెవరైతే అందులో ఉన్న సభ్యురాలు ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆధారమైనటువంటి స్కీమ్ను ఉపయోగించుకొని 100% స్కీమ్స్కు ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్తే వాళ్ళందరూ కూడా డ్రెస్ కోడ్ ఇస్తాం. కానీ మీరు చేసుకోకుండా వాటినేదో చేస్తే కాదు. ప్రతి ఒక్క మహిళ 73,000 మంది మహిళలు ఉన్నారు, డిపార్ట్మెంట్లు 10 ఉన్నాయి. 73,000 మంది మహిళలకు ఏదైనా ఒక స్కీమ్ వాళ్ళకు మీరు టైఅప్ చేసుకొని మీరు ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంపాదించుకోవాలి. ఇంతమంది పోతారం తల్లి ఏం చేస్తున్నావు పైసలన్నీ అప్పుగా బ్యాంకులో ఎట్లా కట్టాలి? బ్యాంకు అడుగుకుంటారు, ఎవరుకున్నారు
నేను ప్రోత్సహించే ఉద్దేశం కూడా మీరు ప్రతి మహిళా సంఘ సభ్యుడు చెప్పిన నాకు స్పీచ్లా మనం వీడికి 500-600 మంది వచ్చి అనుకోవచ్చు, కానీ మనం 70,000 మంది అని చెప్పారు. మీరు 70,000 మంది అనుకోండి. 70,000 మందికి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఒక ప్రభుత్వ స్కీమ్ను మీరు ఉపయోగించుకునే విధంగా మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే నేను మీకు సహకారం చేయడానికి, అధికారులు సహాయం చేయడానికి ఉంటాం. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ప్రతి మహిళ ఏదో ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకొని లబ్ధి పొందే విధంగా మీరు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతూ, తప్పకుండా నాకు ఆ విశ్వాసం ఉంది. మహిళలకు సంబంధించి మీరు అధికారులను కోరుతా ఉన్నా, ఇంటర్నల్ కాంపిటీషన్స్ అంటే వీళ్ళ మధ్యలో సామాజిక కార్యక్రమాలు ఇలా చాలామంది సెల్ ఫోను లేకపోతే ఇతరత్ర టీవీలకు సంబంధించి విషయంలో కొద్దిగా ఒక మాట చెప్పదలుచుకున్నా. నేను చెప్తే బాగుంటుందో అని మహిళా అధికారులు చెప్తాను, మీరు గట్టిగా కొంచెం చెప్పాల్సి ఉండే. ఇంటికి బడికి పొద్దుగాల 10-9ంటికి పోయి 4 గంటలకు వచ్చినాక పిల్లల్ని ఇంత చైతన్యవంతమైన మహిళలు పిల్లల గురించి పట్టించుకునే దగ్గర కొద్దిగా శాతం తక్కువ ఉంది. నేను మీ అందరినీ కోరుతా ఉన్నామ్మా, మీరు పిల్లల్ని చదివించుకుంటే ఓ పూట తిన్నా తినకపోయినా పిల్లలు ప్రయోజకులు అయితే మీ కుటుంబం మొత్తం మీకు జీవితం జన్మకు తృప్తి పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పిల్లల కోసం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత మీరు టీవీ చూడాలనిపించినా ఇంకేమనిపించినా దయచేసి వాళ్ళకు చదివిపించి తొందర పడుకోబెట్టినాక టీవీ చూడండి. కానీ పిల్లల చదువుకి ఇబ్బంది కలిగే విధంగా సెల్ ఫోన్ ఇవ్వకుండా కష్టపడి వాళ్ళ పట్ల ఒక శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు బుద్ధి చెప్పాలి. ఇలా 10వ తరగతి చదువుతున్న పిల్లలకు సంబంధించి అమ్మాయిలు సెల్ ఫోన్లలో ట్రాప్న వాడి అక్కడ ఇక్కడ నియోజకవర్గాల్లో చాలా నిన్న ఏసీపీ గారు చెప్తా ఉండ్రి కేసులు అవుతూ ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మహిళలు ధైర్యంగా, మీరు మాత్రమే మహిళలు ధైర్యంగా కాదు, మీరు చదువుతున్న పిల్లల యొక్క ఆడపిల్లలకు సంబంధించి మహిళలు మీ గ్రామాల్లో మహిళా సంఘాలుగా మీ గ్రామాల్లో ఉన్న మహిళలకు కూడా వాళ్ళకు ఒక చైతన్యం, మహిళా స్ఫూర్తి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రక్షణ మనకు మనం స్వీయ రక్షణ చేసుకోవాలి. ఈరోజు ఎటువంటి నేరాలు ఎన్ని చట్టాలు తెచ్చినా నేరాలు జరుగుతూ ఉన్నాయి. అందులో మనం ఏ విధంగా ఆ నేరాల లోపల భాగస్వామ్యం అంటే మనం బాధ్యతలకు కాకుండా ఉండాలి అనే దాని కొరకు మనం అందరం కూడా ధైర్యంగా మన ఊర్లో మనం స్వీయ రక్షణ చేసుకోవాలని సందర్భంగా కోరుతారు. ఆర్థికంగా ఎదగండి, ధైర్యంగా ముందుకు రండి, ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం ఇస్తుందనే మాట మనం చేస్తూ మరొక్కసారి మీ అందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి సందర్భంగా మేము ఈ గ్రామాల్లో గ్రామ దిక్సూచిగా, గ్రామ మార్గదర్శిగా, గ్రామ అభివృద్ధిలో మీరంతా ప్రధాన పాత్ర పోషించి రేపొద్దున ఏదైనా సమస్య ఉంటే, మీ గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే మీరు నా దగ్గర రాలేకపోయినా నేను మీ దగ్గరకు వచ్చినా లేదా కాగితం ద్వారా నాకు పంపినా ఆ సమస్యను పరిష్కారం చేస్తా. మండల సమైక్య భవనాలు ఎన్ని లేవో, గ్రామ సమైక్య భవనాలు ఎన్ని లేవో పద్ధతి ప్రకారంగా ఒక లెక్కన అత్యవసరంగా ఏది కావాలో వాటిని కట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటా అనే మాట మనం చేస్తూ మరొక్కసారి ఈరోజు మీ ముందు శాసనసభ్యులు నేను ఏ ఊరికి వచ్చినా మీ అందరి ఆశీర్వచనం చాలా మెండుగా ఉండే. మిమ్మల్ని అందరినీ కలవాలి, మీరందరూ నన్ను ఆశీర్వదించారు, నన్ను మీ శాసనసభ్యుడికి గెలిపించినారు. మీ ఆశీర్వచనంతో మంత్రి అయినా తప్పకుండా మీకు సేవ చేసేటువంటి విధంగా నా భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటారనే మాట మనం చేస్తూ మీరందరూ కూడా సానుకూలంగా మీ కార్యక్రమంలో లోపల మీరు విజయవంతం కావాలి. మీకు ఆ భగవంతుడు అన్ని రకాలుగా ఆ హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి కావచ్చు, వరంగల్ భద్రకాళమ్మ కావచ్చు, లేమనాడ రాజరాజేశ్వర స్వామి అందరు మీ మీద మంచి నిండు మనసుతోటి ఆశీర్వాదం ఉంచి మీరు ఆర్థికంగా ఎదగాలని వాళ్ళందరినీ కూడా ప్రార్థిస్తూ మీకు మరొక్కసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా మీరు పోయేటప్పుడు వీళ్ళందరం కూడా మేమందరం మీకు ఏదో ఒక చిన్నది మిమ్మల్ని గౌరవించేది ఇస్తాం. అందరు పోయి భోజనం చేసి నిమ్మలంగా ఇంటికి పోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ అందరికీ మరొక్కసారి ఈ శ్రావణ మాస శుక్రవారం దినోత్సవం సందర్భంగా మీ ఆశీర్వచనం మీ అందరిది కూడా మాపై ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీకు నమస్కారం చెప్తూ సార్. నెక్స్ట్ హన్మకొండకు సంబంధించినటువంటి జిల్లా సంబంధించినటువంటి 3 మండల సమాఖ్య అధ్యక్షులు అదేవిధంగా ఆర్డీఓ గారు తీసుకెళ్ళండి చెక్కు కృష్ణ గారి చేతుల మీదుగా మండల సమాఖ్య ఓకే అనుకోవడానికి
అదేవిధంగా హుస్నాబాద్ పట్టణ సమాఖ్యకు సంబంధించినటువంటి క్యాంటీన్కి సంబంధించిన వాళ్ళు వెళ్ళిపోండి. రండి 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 రండి. ఇక్కడ కలెక్టర్ మేడం తీసుకోండి. కలెక్టర్ మేడం తీసుకోండి. అటు వెళ్ళండి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. రైట్. తర్వాత ఈ బ్యాక్ సైడ్ రండి. వాన్స్ ప్లేట్ ఇస్తాం కదా. రండి ఫాస్ట్గా లైన్గా ఫాస్ట్గా రండి. లైన్గా తప్పకుండా ఫాస్ట్గా రండి. సింగిల్గా రండి. డబుల్ కాకుండా సింగిల్గా రండి. విఓఏ యూనియన్ ఓపీ నా దగ్గర అయిపోయింది. అందరికి ఇస్తా. అందరికీ తొందరపడకండి. ప్రతి ఒక్కరికి ఇస్తారు. కలెక్టర్ గారు కరెక్ట్